శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుని ఆశీర్వాదాలతో మనము 35వ అధ్యాయంలో ఉన్నామండి. ఈవేళ నుంచి ఊది మహిమ కాకా మహాజని స్నేహితుడు యజమాని బాంద్రా నిద్రారోగి బాలాజీ పాటిల్ నేవాస్కర్ ఇది కూడా ఊది మహిమ కింద వస్తుందండి. కాబట్టి మనం ఇది కూడా తెలుసుకుందాం. ఈ అధ్యాయంలో కూడా ఊది మహిమ వర్ణితం. ఇందులో బాబా 2 విషయాలు పరీక్షింపబడి లోపము లేదని కనుగొనబడుట కూడా చెప్పబడినది. బాబాను పరీక్షించు కథలు మొట్టమొదట చెప్పబడును. అదండి, ఊది వల్ల కూడా బాబా గారిని పరీక్షించారండి. చూడండి, ఊది ఇస్తున్నాడు ఆయన. ఊది ఇస్తూ ఉంటే కూడా ఇది కరెక్టా కాదని కూడా పరీక్ష జరిగిందంట. ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధనలు యందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారుడని గలవని నమ్మువారిని ఖండించి అది వట్టి భ్రమ అనేదరు. చూడండి, ఆధ్యాత్మిక విషయంలో లేదా సాధన యందు శాఖలు మన అభివృద్ధికి అడ్డుపడును. అంతే కదా, రకరకాల అభిప్రాయాలతో రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. భగవంతుడు నిరాకారుడని నమ్మువారు భగవంతుడు ఆకారము గలవాడని నమ్మువారు ఖండించి అది వట్టి భ్రమ అనేదారు. యోగీశ్వరులు మామూలు మానవులు మాత్రమే కనుక వారికి నమస్కరింపనేలా ఎందురు. ఇతర శాఖ వారు కూడా ఆక్షేపణ చేయొచ్చు. వారి సద్గురువు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా అందరూ. సాయిబాబా గూర్చి కూడా నట్టి ఆక్షేపణ చేసేది. అందరూ ఒకలా ఉండరు కదండి. షిరిడీలో మహానుభావుడు నివసిస్తున్నప్పుడు కూడా ఇటువంటి భేదాలతో రకరకాల అభిప్రాయాలతో ఉన్నారు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు. అయితే యద్భావం తద్భవతి అన్నాడు బాబాగారు. అలాగే ఎవరి భావాన్ని బట్టి వాళ్ళు అనుసరించవచ్చు. నువ్వు ఇలాగే ఉండు అని ఎవరు చెప్పలేదు, బాబా కూడా చెప్పలేదు. అలాగని బాబా భక్తులుగా ఉండి మనం కూడా వాడికి నచ్చిన భక్తులు వాడి మార్గంలో ఉండొచ్చు. కానీ వేరే వాళ్ళ భక్తిని ఎవరు కించపరచకూడదు, ఎవరు అవమానించకూడదు. ఆ భగవంతుడిని ఎవరు అయితే ఇష్టపూర్వకంగా ఆ భగవన్ నామస్మరణ చేసుకున్నామో దాన్ని మనము విమర్శించకూడదు. నీ మార్గంలో నువ్వు వెళ్ళు, నా మార్గంలో నేను వెళ్తాను. కానీ ఇందులో వేరే భేదాభిప్రాయాలు ఎందుకు? యద్భావం తద్భవతి. నీ భావాన్ని బట్టి నువ్వు వెళ్ళు, నా భావాన్ని బట్టి నేను వెళ్తాను. దానికి ఆబ్జెక్షన్ ఎందుకండి? ఇప్పుడు కూడా జరుగుతుంది అదే, అప్పుడు కూడా ఉంది. ఎందుకంటే మానవ జాతి ఉన్న కాడంతా ఉంటూనే ఉంటుంది. ఈ మానవ జన్మ అంటేనే అది. నిజంగా మానవ జన్మ ఎత్తడం ఎంతో పుణ్యం అంటారు. కానీ దాన్ని పాపంలోకే నెట్టుకుంటున్నాం మనం. పుణ్యం ఎక్కడ చేస్తున్నామండి? ఎక్కడో కానీ పుణ్యాత్ములు ఉండబట్టి కనీసం ఇలాగన్నా ఉంది. లేకపోతే ఎంత ఘోరంగా జరుగుతుందండి. ఎంత విగ్రహారాధనని అవమానిస్తున్నారు. నీ దేవుడు అంటున్నారు, నా దేవుడు అంటున్నారు. ఏంటండి, భగవంతుడు ఒక్కడే. వివిధ రూపాల్లో మనము ఆ రూపాలను ఎంచుకున్నాం. భగవంతుని చూడగలిగే శక్తి ఎవరికైనా ఉందండి? ఆ ఉంటే ఆ సాధనా పరంలో వాళ్ళు సాధనాపరులు. మరి ఈరోజు బాబాగారు విగ్రహాలు ఉండకూడదు, ఇలా చేయాలి అలా చేయాలి, అవన్నీ ఎంత తప్పండి, ఎంత అవమానం అండి. అంటే వాడు కర్మను పెంచుకొని పాపాన్ని పెంచుకుంటున్నాడు. ఈ జన్మకే కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా కూడా, ఎన్ని రకాల జన్మలు ఎత్తినా కూడా వాడు పాపకోపంలోనే జీవిస్తాడు. ఇలాంటి వాళ్ళకి ముక్తి అనేది ఉండదు. అలాగా ఆక్షేపణ చేయొచ్చు. వారిని సద్గురు వారికి ఉండగా ఇతర యోగులకు నమస్కరించి వారికి సేవ చేయనేలా ఎందరు. సాయిబాబా గూర్చి కూడా నటి ఆక్షేపణ చేసిరి. షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగిన. యోగులు ఈ ప్రకారముగా ధనము ప్రోగు చేయుట శ్రేయస్కరమా? వారిట్లో ధనము జాగ్రత్త చేసినచో వారి యోగి గుణము ఎక్కడా అని విమర్శించిరి. చూడండి, షిరిడీకి వెళ్ళిన కొందరిని బాబా దక్షిణ అడిగిన. యోగులు ఈ ప్రకారముగా ధనమును ప్రోగు చేయుట శ్రేయస్కరమా? చూడండి, బాబా గారు దక్షిణ అడిగేవారు. దేనికి అడిగేవారండి? మన యొక్క పాపకర్మను ప్రక్షాళన చేయడానికి అడిగేవారండి. శ్రద్ధ సబూరి అని 2 రూపాయలు. మరి దాన్ని ఏ విధంగా అంటే వాడి దగ్గర నుంచి పాపకర్మల్ని ఈయన స్వీకరించేవాడు.
ఈ విధంగా బాబాగారు చేస్తూ ఉంటే దక్షిణ అడిగారు అని చెప్పి ఆయన్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారండి. అయితే ఈ ప్రకారముగా శ్రేయస్కరమ వారిట్లో ధనము జాగ్రత్త చేసినచో వారికి యోగ గుణము ఎక్కడ, యోగేశ్వరులు ఎలాగవుతారు ఆయన అని అని విమర్శించారు. అనేక మంది బాబాను వెక్కిరించుటకు షిరిడీకి వెళ్ళి తుదకు వారిని ప్రార్థించుట అచ్చటనే నిలిచిపోయేరి. అటువంటి 2 ఉదాహరణలు దిగువ నిచ్చుచున్నాను. ఇందులో చూడండి, బాబా గారిని పరీక్ష నిజంగానే చాలామంది ఈ విధంగా పరీక్షిస్తూ ఉంటారు. ఆయన పెద్ద గొప్ప యోగి అది ఇది అంటున్నారు కదా, మరి ఆయన దక్షిణ అడగడం ఎలా అని షిరిడీకి వెళ్ళి ఆయన్ని ఏ విధంగా పరీక్షించాలి అని పరీక్షించి అక్కడే ఉండిపోవడం కూడా జరిగిందండి వెళ్ళిన భక్తులు. అందులోనే కొంతమంది భక్తులు కథలు. కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. విగ్రహారాధనమును అతడు విముఖుడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకునుటకు షిరిడీకి పోవనంగీకరించెను. కానీ బాబాకు నమస్కరించనయ్యు వారికి దక్షిణ ఇవ్వనయ్యు చెప్పాను. కాక ఈ షరతులకు ఒప్పుకొనేను. చూడండి, కాకా మహాజని స్నేహితుడు నిరాకారుడగు భగవంతుని ఆరాధించువాడు. నిరాకారుడు భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. ఆయన ఏ విగ్రహానికి దేనికి పూజలు నమస్కారాలు చేసేవాడు కాదు, నిరాకారంగానే ఆయన పూజించుకునేవాడు. అతడు ఊరకనే వింతలేమైనా తెలుసుకున్నటకు షిరిడీకి అంగీకరించాడు. ఎవరితోని? కాకా మహాజని స్నేహితుడు ఇదంతా. అయితే కానీ బాబాకు నమస్కరించిననియు అంటే స్నేహితుడు ఈయనతో కాకాజనితో చెప్తారండి ఆయన, నేను ఒకవేళ షిరిడీ వస్తాను కానీ నేను ఆయనకి నమస్కరించను, దక్షిణ కూడా ఇవ్వను. ఆయన దక్షిణ తీసుకుంటాడని చెప్పారు కదా, నేను దక్షిణ ఇవ్వను, నేను నమస్కరించను, ఇవన్నీ చెప్పి దానికి అంగీకారం అయితే షిరిడీ వస్తానంటాడు. వచ్చాడండి. వచ్చిన తర్వాత కాక ఈ షరతులకు ఒప్పుకున్నాను. సరేలే, నువ్వు అలాగే చేద్దుగలే అన్నాడు. ఇద్దరును శనివారం నాడు రాత్రి బొంబాయి విడిచి ఆ మరుసటి దినము షిరిడీకి చేరేది. శనివారం బయలుదేరారండి. ఆ తెల్లవారి షిరిడీకి వచ్చారు. చేరిన తర్వాత వారు మసీదు మెట్లను ఎక్కగానే కొంచెము దూరమున నున్న బాబా మహాజని స్నేహితుడిని మంచి మాటలతో ఆహ్వానించింది. బాబా గారు ఆయన స్నేహితుడినే, కాకాజని స్నేహితుడే కదండి, షరతులు పెట్టాడు, నేను వస్తాను కానీ అక్కడికి వచ్చిన తర్వాత నేను దక్షిణ ఇవ్వను, నేను ఆయనకి నమస్కరించిన అన్నాడు కదా. కానీ ఆయన్నే బాబా గారు చక్కగా వినయంగా ఆహ్వానిస్తారండి. ఆ కంఠధ్వని మిక్కిలి చిత్రముగా నుండెను. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె నుండెను. చూసారా, బాబా గారు ఆయన తండ్రి వల్లే చక్కగా ఆహ్వానించాడంటండి బాబా గారు మసీదులోకి ఆహ్వానించాడు. ఆ కంఠము అతని తండ్రి కంఠము వలె ఉండెను. ఆ కంఠము గతించిన అతని తండ్రి జ్ఞప్తికి తెచ్చాను. శరీరము సంతోషముతో నుప్పొంగెను. కంఠపు ఆకర్షణ శక్తి ఏమని చెప్పుదును. మిగుల నాశ్చర్యపడి ఆ స్నేహితుడు, ఇది తప్పనిసరిగా మా తండ్రి కంఠమే అని వెంటనే మసీదు లోపలికి వెళ్ళి తన మనోనిశ్చయమును మరిచినవాడే బాబా పాదములకు నమస్కరించాను. అదండి ఇక్కడ చూడండి, నమస్కరించనన్నాడు, దక్షిణ ఇవ్వనన్నాడు. కానీ బాబా గారు అక్కడికి ఆయన రాగానే, అంటే కాకాజని స్నేహితుడు అండి ఇదంతా, ఆయన ఇన్ని చెప్పినవాడు చూడండి, ఆ కంఠధ్వని ఆయన తండ్రి గారిని జప్తు చేసింది. అచ్చం వాళ్ళ తండ్రి గారు అలా పిలిచేవారండి ఆయన. అలా ఆయన్ని ఆహ్వానించడము, దానికి ఆయన దగ్గరికి వెళ్ళి పాద నమస్కారం చేసుకున్నాడంటండి. ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి బాబా దక్షిణ అడుగగా కాకా మహాజని ఇచ్చాను. బాబా కాకానే దక్షిణ అడుగుచుండెను, కానీ అతని స్నేహితుని అడగలేదు. అతని స్నేహితుడు కాకా చెవిలో, బాబా నిన్నే 2 సార్లు దక్షిణ అడిగాను, నేను నీతోనున్నాను, నన్నెందుకు విడిచిపెట్టేస్తున్నారు. ఈయన మనోనిశ్చయము ఎక్కడో మాట్లాడుకుంటేనే బాబా గారికి సర్వాంతర్యామి సద్గురు సాయినాథుల వారికి తెలియదేముందండి, ఆయనకు తెలిసిపోయింది ఈయన భావన. తెలిసి ఈ కాకా గారినే అడుగుతున్నాడు.
ఏమని? కాకా మహాజన్, నువ్వు నాకు దక్షిణ ఈ దక్షిణ ఈ దక్షిణ ఇయ్యి. ఈయన స్నేహితుడు పక్క నుండి నన్ను ఏమి అడగట్లేదేంటి ఈయనని ఈయనతో అంటున్నాడండి. నేను నీతోనున్నాను, నన్ను ఎందుకు విడిచిపెట్టిచున్నారు నేను, నీవే బాబాను అడుగుము అని అతడు జవాబిచ్చాను. నిన్నే అడుగుతున్నారే, నన్ను అడగట్లేదంటే అప్పుడు ఆయన ఏమంటాడు, కాకా గారు నువ్వు కూడా ఎందుకు నన్ను అడగట్లేదని, బాబా నువ్వే అడుగు అంటాడు. బాబా కాకా మహాజన్ అడగగా తన స్నేహితుడు తాను కూడా దక్షిణ ఇవ్వవచ్చునా అని అడిగింది. బాబా, నీకు ఇచ్చుటకు మనమున ఇష్టము లేకుండెను, కానా నిన్ను అడగలేదు, కానీ ఇప్పుడు నీకు ఇష్టమున్న ఎడల ఇవ్వవచ్చును. నీ మనసుకి నీకు ఇష్టం లేదు కదా, ఆయన అడిగాడు, నేను కూడా ఇవ్వచ్చా మీకు దక్షిణ అని. నీకు ఇష్టం లేదు కదా ఇవ్వడం, దక్షిణలు ఇవ్వడం ఇష్టం లేదు కదా, మరి అలాంటప్పుడు నీకు ఇష్టమైతే నీకు ఇష్టం అనిపించిందా, ఇవ్వాలనిపిస్తే నీకు ఇవ్వవచ్చును నేను. కాక ఇచ్చినంత అనగా 17 రూపాయలు దక్షిణను అతని స్నేహితుడు కూడా ఇచ్చాను. బాబా అప్పుడు కొన్ని మాటలు సలహా రూపముగా నెట్లు చెప్పాను. నీవు దానిని తీసివేయము, మనకు మధ్యనున్న అడ్డుగో తీసివేయము, అప్పుడు మనం ఒకరినొకరు ముఖాముఖి కలుసుకొనగలము. పోవుటకు బాబా వారికి సెలవునిచ్చాను. ఆయనకి ఆ మాటలు చెప్పారంటండి బాబా గారు. ఏమని? ఆయన 17 రూపాయలు దక్షిణ ఇచ్చాడంట కాకగారి స్నేహితుడు. ఇచ్చిన తర్వాత అతనికి బాబా గారు అప్పుడు కొన్ని మాటలు సలహా రూపంగా చెప్పాను. నీవు దానిని తీసివేయము, అంటే నీ మనసులో ఉన్న భావాలను తీసేయి, మనకు మధ్య అనున్న అడ్డుగోడను తీసివేయము. అతను బాబా మీద వేరే రకంగా ఆలోచించుకున్నాడు కదా, అవి కూడా తొలగించుకో, అప్పుడు మనం ఒకరినొకరము ముఖాముఖి కలుసుకొనగలుగుతాము పోవుటకు. అప్పుడు సరే బాబా అని వాళ్ళు సెలవు తీసుకుంటారు, వెళ్ళొస్తామని చెప్పి. ఆకాశము మేఘములతో కమ్మి ఉన్నప్పటికీ వర్షము వచ్చినేమో ఎను భయము కలుగుచున్నప్పటికీ ప్రయాస లేకుండా ప్రయాణము సాగునని బాబా ఆశీర్వదించెను. ఇద్దరూ సురక్షితముగా బొంబాయి చేరిరి. అతడు ఇంటికి పోయి తలుపు తీయేసరికి 2 పిచ్చుకలు చచ్చిపడి ఉండెను. ఇంకొకటి కిటికీ ద్వారా ఎగిరిపోయాను. కానీ కిటికీలు తెరిచి ఇచ్చినచో పిచ్చుక రక్షింపబడి ఉండెను. వాని అదృష్టానుసారముగా నవి చచ్చెను. 3వ దానిని రక్షించుటకే బాబా త్వరగా తనను పంపెననుకునేను. అదండి ఆయన్ని ఇంటికి ఇంత చేసుకుంటూ వచ్చాడండి కాకా గారి స్నేహితుడు. వాళ్ళ ఇంటికి బాబాగారు సెలవిచ్చారు, మీరు ఇంక బయలుదేరండి అని. ఇంక బయలుదేరి వచ్చారు. రాగానే 2 పిచ్చుకలు చనిపోయినాయి అంటండి. 3వ పిచ్చుకు మాత్రం పాపం ఆయన తలుపు తీయగానే ఎగిరిపోయింది. అంటే తలుపులన్నీ వేసేసి ఊపిరాడక చనిపోయింది. మరి 3వ పిచ్చుకుని ఆయన రక్షించగలిగాడు. అందుకని కనీసం బాబా గారు నన్ను త్వరగా ఇంటికి వెళ్ళమని పంపించారు అనుకుంటాడు. దానివల్ల ఆయనకు అర్థమవుతుంది బాబా అంటే ఏంటి అని. అలాగే చాలామంది మూర్ఖులు తయారయ్యారండి ఇప్పుడు. బాబా యొక్క సర్వాంతరత్వంని తెలుసుకోలేక ఆయన చేసిన అద్భుత లీలలు అంటే చూడండి, శరీరంతో ఉన్నప్పుడు చేశారంటే ఓకే, ఇప్పుడు శరీరం లేకుండా కూడా ఆ మహానుభావుడు మనకు దర్శనమిస్తున్నాడండి. మనము అనుకున్నది నెరవేరుస్తున్నాడు. మన కళ్ళ ముందే అన్నీ జరుగుతున్నాయి అద్భుత లీలలు. మరి ఇది కూడా నమ్మరండి. దీన్ని కూడా కళ్ళారా చూసిన వాళ్ళు కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తే ఇంకా దానికి అర్థమేముందండి? అంటే ఎంత మూర్ఖులో మృగాలో అర్థమవుతుంది. మరి భగవంతుడి యొక్క లీలల్ని తెలుసుకోలేక, భగవంతుడిని వాళ్ళు జ్ఞప్తిని ఉంచుకోలేక, భగవన్ నామస్మరణకి దూరం అయిపోయి మృగాల్లాగా తయారైపోతున్నారండి ఈ భక్తులు. లేకపోతే ఏంటండి, భగవత్ స్వరూపుడైన మన సద్గురు సాయినాథులు వారిని ద్వేషించడం ఏంటండి? అంటే వాడు మానవ జన్మెత్తిన మృగము అని అర్థమవుతుంది. కాబట్టి సాయి బిడ్డలారా, చక్కగా శ్రద్ధాభక్తులతో భగవన్ నామస్మరణ అంటే సాయినాథ స్మరణ చేసుకుని మనం అందరం కూడా సాయి సేవలోనే జీవించాలని కోరుకుంటూ
మరి 35వ అధ్యాయంలో ఉన్నామండి. రేపు మళ్ళీ కొన్ని కథలను చెప్పుకుందాం. సాయిరాం.